అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది రాజధాని, రెండవది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ క్రైస్తవులు, మూడవది యుద్ధం, నాలుగవది నెల్లూరు జిల్లాలో సైదాపురంలో క్వాడ్జీ, గూడూరులో సిలికా. రాజధాని 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయటకు రావడం జరిగింది. మద్రాసు నుంచి బయట వచ్చేటప్పుడు తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పట్టుబట్టారు జవహర్లాల్ నెహ్రూ గారిని. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డిలు ఇద్దరు తిరుపతి వద్దు, కర్నూలు ముద్దు అని చెప్పారు. నెహ్రూ గారు 2 గ్రూపుల మాటలు విన్న తర్వాత కర్నూలును రాజధాని నగరం చేయడం జరిగింది 1953లో. అప్పుడు చెప్పారు రాజధాని నగరం బదులు తిరుపతికి ఒక మంచి పెద్ద యూనివర్సిటీ ఇస్తా అన్నారు. అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. కర్నూలు నుంచి అది హైదరాబాద్కి వెళ్ళింది 56లో. హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల క్రితం తుళ్ళూరుకు రావడం జరిగింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ అన్నారు, మరలా కర్నూలు అన్నారు, ఇంకేదేదో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు చాలా తెలియగలవాడు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశాడు, పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకున్నాడు. రాష్ట్రపతి పెట్టిందో లేదో సంతకం పెట్టి ఉండొచ్చు, పెట్టకపోయి ఉండొచ్చు, అది నామినల్ విషయం. మరి నేను 2013లో ఒక జాబు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి కలిసి ఆయనకు ఒక జాబ్ ఇచ్చాను 19 అక్టోబరు 2013లో. ఏమని ఇచ్చానంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు నుండి చిత్తూరు తిరుపతి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పేడు వరకు 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి. మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆయనకు చెప్పి జాబ్ ఇచ్చి వచ్చాను. ఆయన జవాబు కూడా ఇచ్చున్నాడు దాన్ని. మరి నిన్న మొన్నట్లో ఇప్పుడే ఎక్కడో నేను విన్నాను, ఏదో ప్రెస్ ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతున్నాయి మావిగన్ అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విజయవాడను చేయండి, మచిలీపట్నం చేయండి, మరి లేకపోతే గుంటూరుని చేయండి అని చెప్తున్నాడు. ఆయన వాదన అయింది. చంద్రబాబు నాయుడు తెలివిగా స్మార్ట్గా పార్లమెంట్లో చట్టం చేసుకొచ్చుకున్నాడు. మరి ఎన్నో చట్టాలు వస్తున్నాయి పోతున్నాయి. దుగరాజపట్టణ ఓడ రేవును కూడా మేము చట్టంలో చేర్చాం, విభజన చట్టంలో చేర్చి దాన్ని మేజర్ పోర్ట్ చేయాలి అని చట్టంలో ఉంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది, పార్లమెంటు
రెండు, రాజ్యసభ లోక్సభలు ఆమోద ముద్ర వేసినా కూడా చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు, దుగరాజపట్టణం వద్దు అని. మరి అట్టాగే పార్లమెంటు చట్టాలు చేస్తుంటాయి. దుగరాజపట్టణాన్ని నువ్వు ఆపేవు కదా మిత్రమా, ఓ చంద్రబాబు నాయుడు గారు, మా ఊరు అబ్బాయి మీరు, తిరుపతి నుంచి వచ్చిన ఆయన దుగరాజపట్టణాన్ని ఆపాడు. 12 సంవత్సరాలు అయిపోతా ఉంది. నేను కామ్గా చూస్తూ ఉన్నా. ఈరోజు నువ్వు అమరావతిలో చట్టం చేశానండి సభ, అబ్బా ఏమి స్పీచ్లు కొడుతుండావా, నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయ్యా, కామ్రేడ్ రాఘవులు చెప్పాడు, 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, ట్రివేండ్రంలో కట్టారు, నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2 లక్షల కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా?